ఈ సిరిధాన్యాన్ని బాగా నానబెట్టాలి. ఎందుకు నానబెట్టాలి? ఇందులో పీచు పదార్థం ఎక్కువ ఉంది. పీచు పదార్థం నానితే కానీ ఉడకదు. 7-8 గంటలు ధాన్యం అయితే, సిరిధాన్యం ధాన్యం అయితే మీరు 7-8 గంటలు నానబెట్టాలి. నీళ్లు లోపలి పొరల్లో కూడాను వెళ్ళాలి. జలీకరణం అంటారు, హైడ్రేషన్ అంటారు. ఆ జలీకరణం జరిగిన తర్వాత మీ ధాన్యం 10 నిమిషాల్లో ఉడకపెట్టుకోవచ్చు. ఉడకపెట్టి మట్టి కుండలో బాగా పలుచగా ఉండాలి. అన్నంలాగా వండుకోకూడదు. ఒక్క కప్పుకి 10 కప్పులు నీళ్లు వేసుకోవాలి. ఇంకా 15 కప్పులు వేసుకున్నా పర్వాలేదు. పలుచగా ఉండాలి. ఎందుకు? ఆక్సిజన్ లోపలికి వెళ్ళాలి. ఆక్సిజన్ లోపలికి వెళ్ళాలంటే మీరు మట్టి కుండలో ఈ గంజి జావను కట్టి పెట్టాలి. పైన ఖద్దరు బట్ట కట్టి పెడితే ఒక 7-8 గంటలు ఫర్మెంటేషన్ జరుగుతుంది. సూక్ష్మజీవులు వచ్చి అన్నీ చేరుకుంటాయి. అరికల అంబలిలో వైవిధ్యమైన సూక్ష్మజీవులు, అండుకొర్రల అంబలిలో వేరే సూక్ష్మజీవులు, కొర్రల అంబలిలో వేరే సూక్ష్మజీవులు, ఇలా వైవిధ్యమైన సూక్ష్మజీవుల్ని మీరు 2 రోజులకు ఒకసారి ఒక్కొక్క ధాన్యంతో అంబలి చేసుకుంటూ వెళితే 10 రోజుల్లో మీ పొట్టలో మీకు కావాల్సిన అద్భుతమైన సూక్ష్మజీవుల రూపంలో డాక్టర్ వచ్చి కూర్చుంటాడు. అంటే ఏమిటి? నిజంగా మీకు రోగాల్ని దూరం చేసుకునే గుణాన్ని ఈ అంబలి కలగజేస్తుంది. అంబలిలో అద్భుతమైన లిగ్నాన్స్ ఉంటాయి. అవి కల్మష కారకాలైన ఎలక్ట్రాన్స్ని, రాడికల్స్ని, ఆ ఎలక్ట్రాన్ నెగటివిటీని అక్కడికక్కడే ఒడిసి పట్టేసుకుంటుంది. అందులో ఉన్న పిఎంఎఫ్ అంటారు, ప్రోటాన్ మోటివ్ ఫోర్స్. అంటే రోగ కారకాల్ని మీ దేహంలో ఉత్పాదన కాకుండానే చూసుకుంటుంది అన్నమాట. ఎప్పుడైతే మీరు ఈ సిరిధాన్యాల్ని ఆహారంగా చూసుకుంటారో శక్తికి శక్తి వస్తుంది. ఎలా వస్తుంది? నియంత్రణతో వస్తుంది. రోగకారకాలైన ఏ కల్మషాన్ని మీ దేహంలో ఉంచదు. అగత్యం లేకుండా మీ దేహంలో ఈ డీటాక్స్, ఈ కల్మషాల్ని నిష్కల్మషంగా నిర్మలంగా మార్చే గుణం మీ ఆహారంలోనే పొందుపరిచాడు దేవుడు. ఎప్పుడైతే మీ ఆహారం ఈ సిరిధాన్యాలు అవుతాయో. మీరు మిల్లెట్లన్నీ మిక్స్ చేసుకొని తినకండి. ఈ జావలు అందరూ అడ్వర్టైజ్మెంట్లు మిక్స్ చేసి కేజీ 300 అంటాడు. అది వచ్చేదే ఏ పదార్థము 300 ఉండదు. సో మిక్స్ చేయడము మంచిది కాదు. ఎందుకు? కొర్రలు శ్వాసకోశాలని, నరనాడుల్ని శుద్ధం చేస్తాయి. అరికలు ఎముకల మధ్యను, ఎముకల్ని శుద్ధం చేస్తాయి. ఊదలు మీ మృదు అంగాలు, యకృత్తు అంటే కాలేయం, ప్లీహం, క్లోమం ఇలాంటి అంగాల్ని శుద్ధం చేస్తుంది. సో కొర్రలు, అండుకొర్రలు మీ పచననాళాన్ని శుద్ధం చేస్తుంది. సామలు మీ జననాంగాల్ని శుద్ధం చేస్తుంది. సో అన్ని కలిపి తినేస్తాం, అంత బాగుంది అనుకుంటే ఏది శుద్ధం కాదు. అర్థమైందా? ఆ ప్రమాణం తగ్గిపోతుంది కదా. పీచు పదార్థం 5వ భాగం అవుతుంది మీరు 5 మిక్స్ చేసి తింటే. ఇంకా దానికి తోడు ఇంకా వేరేదేదో వేసుకుంటే ఇది ఆల్మోస్ట్ 0 అయిపోతుంది. ఏది మిక్స్ చేయకూడదు. ఈ 5 ధాన్యాల్లో ఆ అద్భుతమైన ఫైబర్ మీ రక్తంలోకి గ్లూకోజ్ని నిదానంగా విడుదల చేయటం వల్ల సమతులనం జరుగుతుంది. గ్లూకోజ్ బ్యాలెన్స్ దొరుకుతుంది. హోమియోస్టాసిస్ అంటారు దీన్ని. రక్తం హోమియోస్టాసిస్, సమతులనంగా ఉండాలి. అన్ని అంశాలు సమదూగుతూ ఉండాలి. ఆ ఇంబ్యాలెన్స్ ఎప్పుడవుతుందో మీకు అన్ని రోగాలు వచ్చేదానికి మీరే పునాది కట్టుకుంటున్నారు. చాలా సులభం ఆరోగ్యంగా ఉండడం. లేదు మేము బాగానే చెప్తున్నాం, మేము పన్నీరు 24/7 పలావు ఇవంతా అన్నీ చేసుకోవచ్చు. సిరిధాన్యాలతో వంటలు వండుకోండి, తినండి. పాలు తాగండి, రాగుల పాలు తాగండి, నువ్వుల పాలు తాగండి, వేరుశనగల పాలు తాగండి, కొబ్బరి పాలు తాగండి. అద్భుతమైన తీపి పదార్థాలను వంటలు చేసుకొని తినొచ్చు. ఏమీ ఇబ్బంది లేదు. నేను డయట్ చేయండి అని చెప్పట్లేదు. చాలామంది కాదర్ డయట్ అంటున్నాను. నేను డయట్ చేయండి అని చెప్పట్లేదు. పొట్ట నిండా తినండి అని చెప్తున్నాను. మార్చండి, ఆ ధాన్యాన్ని మార్చండి అంతే. ఆ బియ్యం, గోధుమలు, పాలు, చక్కెర, గుడ్లు, ఆ లొట్టెలు వేసుకో అవన్నీ పక్కన పెట్టేసి నిజమైన, సహజమైన, ప్రకృతిపరమైన 4 వానలు వస్తే ఎక్కడైనా పెంచుకునేదానికి వీలున్న ఈ పదార్థాలతో మీ వంటిళ్ళని నింపుకోండి. అనారోగ్యాల్ని 6 నెలల నుంచి 2 సంవత్సరాల్లో పారదోలండి. భయంకరమైన రోగాలు, పార్కిన్సన్స్, ఆల్జైమర్స్, అలాంటి రోగాల్ని కూడాను సిరిధాన్యాల అంబలి 6 వారాలు తాగితే
సగానికి సగం రోగం బాగైపోయి ఇంకొక 6 నెలల్లో మొత్తం ఆల్జైమర్స్ అంటే తెలుసా మీకు? రోగం పూర్తిగా మర్చిపోవడం. మతిమరుపు అంటే ఇది ఎక్కడో పెట్టాను అని వెతకడం, తనకు తానే ఎవరో తెలియదు, తన ఇంట్లో తానుండి ఎక్కడున్నాను నేను అని అడగటం ఆల్జైమర్స్. అంత భయంకరమైన మరుపు రోగం. సిరిధాన్యాలు, కొర్రలు, అండుకొర్రలు 2 రోజులు, మిగిలిన ధాన్యం ఒక్కొక్క రోజు అంబలి చేసుకొని 6 వారాలు తాగేలోపే ఆయనకు ప్రజ్ఞ రావటం మొదలుపెట్టింది. అంటే ప్రజ్ఞను కూడా పూర్తిగా కోల్పోతారు. అలాంటి భయంకరమైన నరనాడుల రోగాల నుంచి కూడాను మనల్ని మనం రక్షించుకోవచ్చు. ఎందుకు? ఆ కల్మషాలు నరనాడుల్లో కూర్చున్న పేరుకున్న కల్మషాల్ని కూడాను ఈ రక్తంలో కరిగిన ఈ పీచు పదార్థం, కొర్రలది, అండుకొర్రలది, ఆ నరనాడుల మీద పేరుకుంటున్న కల్మషాల్ని కూడాను పీల్చి బయటికి పారేసే గుణాన్ని పొంది ఉండటం వల్ల మనకి ఆరోగ్యం సుధారించుకోవడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.